ఓకే అమ్మా. ప్రభు యేసుక్రీస్తునామమున మరొకసారి సాయంకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారుగా ఉంటున్నాం. మరొకసారి మనమందరం కలిసి దేవుని యొక్క వాక్యం ధ్యానించుకోవడానికి ఆయన మనకి ఇచ్చిన మౌల్ని ప్రేమించి మన సజ్జలెక్కలో నుంచి మనకి ఇచ్చిన శ్రేష్టమైన ధనకరమైన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలనుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యంలో వెళ్ళక ముందు దేవుని యొక్క సాయం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి, నమస్కారండి. ప్రార్థనలో ఉన్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల పరలోకపు తండ్రి, సర్వశక్తి గల దేవ, సర్వోన్నతుడ, సర్వకృపాని తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవ, నీకే వేల కోట్లాది స్తోత్రాలు. సర్వ సృష్టికి సృష్టికర్తమైన దేవ, నీకే వేల కోట్లాది స్తోత్రాలు. మానవులైన మమ్మల్ని, వచ్చివారిని మమ్మల్ని ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి మీరు రక్షించుకున్న విధానం బట్టి నీకే స్తోత్రాలు. పొట్టివారమైన మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమిస్తూ తండ్రి, మా కొరకు మీరు సిద్ధపరిచిన ప్రతి ఈవిని బట్టి దేవానికి వేల కోట్లాది స్తోత్రించుకుంటున్నాం. నిజంగా తండ్రి, ఇలాంటి మట్టి మానవుని తిరిగి మీ యొక్క సన్నిధిలో మీ పర్లోక రాజ్యం తీసుకెళ్ళడానికి మీరు రాబోతున్న విధానం బట్టి దేవానికి స్తోత్రాలు. ప్రభా, మరి ఆ యొక్క ఆశతో నిరీక్షణతో మేము సిద్ధపడేవారిగా, కనిపెట్టేవారిగా, ఎదురు చూచేవారిగా మమ్మల్ని చేస్తూ వచ్చిన విధానం బట్టి దేవా నీకే వేల కోట్లాది స్తోత్రం. నిజంగా తండ్రి, ఎంత గొప్ప దేవుడు. ఆ పరలోక రాజ్యం నుంచి తిరిగి మట్టి మానవులు మమ్మల్ని ప్రేమ చేత ఆ పరలోక రాజ్యం వారసులుగా చేయడానికి తీసుకోవడానికి మీరు రాబోతున్న విధానం బట్టి దేవా నీకే వేల వేల కోట్లాది స్తోత్రం. తండ్రి, వాక్యం ద్వారా మీతో మాతో మాట్లాడండి. ఈ ఆశ్చర్యం వచ్చిన ప్రతి బిడ్డను బట్టి పేరు పేరు మాతో రాష్ట్ర నుంచి దీవించడం బ్రతమాలనుకుంటున్నాం. బలహీన నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ సహచరులు నన్ను మరుగుపరిచి ధవల సింహాసం నుంచి మీరే మాతో స్పష్టంగా మాట్లాడమని బ్రతిమాలకుంటున్నాం. ప్రభా, నీ స్వరం విని ఈ యొక్క వాక్య వెలుగులో మేము సరి చేసుకోవడానికి, వాక్యానుసారం జీవించడానికి మా హృదయాలతో మీరే మాట్లాడమని బ్రతిమాలకుంటున్నాం. దేవా, కృపగల దేవానికి సంపూర్ణ ఆస్వాదం దయచేయండి. ప్రతి ఒక్క శక్తులు చిక్కుడు శక్తులు యేసు క్రీస్తు అతి పరిశుద్ధంలో బంధించి వేస్తున్నాం. దేవా, సంపూర్ణమైన ఆత్మస్వాదం దయచేయండి. సమయాన్ని ఆశకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చడం బ్రతిమాల కొంచెం అయ్యా, మరొకసారి సమస్తం మీ చేతికి అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి సమర్పించి అడిగి వేడుకొని పొందున్నాం తండ్రి. ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో 2వ దినవంతరాంతర గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 11వ వచనం. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచున్నటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకును గనుక మీరు అశ్రద్ధ చేయకూడదు. మరొకసారి చదువుకుందాం. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచున్నటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాను గనుక మీరు అశ్రద్ధ చేయకూడదు. దేవుడు మనల్ని ప్రేమించి తన యొక్క గృహంలో, తన ఇంటిలో, తన పరిచర్యలో అనేకమైన పనులు చేయడానికి బాధ్యతను మన మీద మోపిన వాడిగా ఉన్నాడు. చూడండి, పరిచారకులై ఉండడానికి. నా కుమారులారా, తనకు పరిచారకులు, దేవునికి మనల్ని పరిచారకులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్న వాడిగా ఉన్నాడు. ధూపం వేయుచున్నానికి, దేవుని యొక్క సన్నిధిలో ధూపము అనగా ఆ బలిపీఠం మీద ఉన్న అగ్ని ఎప్పుడు ఆరిపోకుండా నిత్యం మండుచున్న బాధ్యత ధూపం వేయడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. తన సన్నిధిని నిలుచుటకును, తన సన్నిధిలో నిలబడడానికి అనగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన చేయడానికి, దేవుని యొక్క సన్నిధిలో నిలబడడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకుని గనుక మీరు అశ్రద్ధ చేయదు. చూడండి, 4 రకాలైన పనులు ఈ యొక్క వచనంలో మనం చూస్తూ వస్తున్నాం. పరిచారకులై ఉండడానికి, ధూపము వేయుచుండడానికి, తన సన్నిధిలో నిలుచుటకు, తనకు పరిచర్య చేయుటకు యెహోవా మనలను ఏర్పరచును గనుక అశ్రద్ధ చేయకూడి అని చెప్తూ వస్తున్నాడు. నాడు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పరిచర్యలో, ప్రార్థనా ధూపమును ఆయన సన్నిధిలో నిలచడానికి అనేకులైన మనము ఎంతగానో అశ్రద్ధ చేసేవారుగా ఉంటున్నాం. నిర్లక్ష్య పెట్టేవారుగా ఉంటున్నాం. ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే మరొకసారి దేవుడు వాక్య రూపంలో మనని హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, ఈ గొప్ప పనిలో దేవుడు మనల్ని ప్రేమించి ఏర్పరుచున్న ఈ గొప్ప పనిలో మనం అశ్రద్ధలుగా ఉండకుండా శ్రద్ధగా చేసేవారిగా, కనిపెట్టేవారిగా, ఆసక్తిగా ఉండేవారిగా
మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నిజంగా అనేకమైన పరిచర్యలు ఉన్నా గానీ, ప్రతి పరిచర్యలు కూడా దేవుని యొక్క వాక్యానికి, ఆజ్ఞకు అనుసరించి, దేవుడు మనకు అప్పగించిన పరిచర్యలో, బాధ్యతలో, పనిలో, క్రమములో శ్రద్ధగా ఉండాలని ప్రభు కోరుకునేవాడుగా ఉంటున్నాడు. ఎందుకు శ్రద్ధగా ఉండాలంటే, ఇందాక పాట పాడుకున్నట్టుగా ప్రభువును తిరిగి రాబోతున్నాడు. తిరిగి మనల్ని తీసుకుపోవడానికి, తన ఉన్న చోటికి, పరలోక రాజ్యానికి తీసుకుపోవడానికి ప్రభువు తిరిగి రాబోతున్నాడు. ఒకసారి వచ్చినాడు, మానవుడిగా వచ్చినాడు, దీనుడిగా వచ్చినాడు, దరిద్రుడుగా వచ్చినాడు. నిన్ను నన్ను రక్షించుకోవడానికి, పాపం నుంచి విడిపించడానికి, పరిశుద్ధులుగా చేయడానికి, కలువరి శిలువలో మరణించడానికి ఆయన నిన్ను నన్ను ప్రేమించి, మట్టి మానవులైన మనల్ని ప్రేమించి, పాపాత్ములైన మనల్ని ప్రేమించి, మన పాపం నుంచి విమోచించడానికి, పరిశుద్ధపరచడానికి, తన పరిచారకులుగా చేసుకోవడానికి, తన మందిరంలో నిలబెట్టడానికి, ధూపం వేయడానికి, ఏర్పరచుకోవడానికి, పరిశుద్ధపరచడానికి ఆయన గొర్రె పిల్ల వలె ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. నిజంగా తన మందిరంలో, తన ఆలయంలో పరిచారకులుగా ధూపం వేయడానికి, నిలబడడానికి, తనకు పరిచారకం చేసుకుని ఎన్నుకోవడానికి, బలహీనులైన మనలను, పాపాత్ములైన మనలను, ఎన్నిక లేని మనలను, త్రోసివేయబడిన మనలను ఆయన ఎంతగానో ప్రేమించిన వాడు. తన కనుదృష్టి చేత మనల్ని చూచి, మనల్ని ప్రేమించి, మన నిమిత్తము ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఈ లోకానికి వచ్చి అవమానము, నిందను సహించి, ఆ కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టి చివరి బట్టు వరకు రక్తాన్ని కాచి, ఆ పరిశుద్ధమైన రక్తంతో నిన్ను నన్ను కడిగి పరిశుద్ధపరిచి, తన మందిరంలోనికి, తన ఆలయంలోనికి పరిచారకులుగా, నిలబడేవారుగా, ధూపం వేసేవారుగా, తనతో తనకు పరిచారం చేసుకునే వారిగా మనల్ని పరిశుద్ధపరిచి, ఈ బాధ్యతను మన జీవితంలో మనకు అప్పగించిన వాడిగా ఉన్నాడు. ఇంత గొప్ప క్రియ, ఇంత గొప్ప పని, ఇంత గొప్ప సమర్పణ ప్రభు చేసినప్పటికీ కూడా, ఈనాడు నువ్వు నేను కూడా ఈ పనులలో మనం అశ్రద్ధ చూపించే వారుగా ఉన్నాం. చూడండి, పరిచారకులై నుండి ధూపం వేయుచున్నటకును, సన్నిధిని నిలుచుటకును, తన పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకును గనుక మీరు అశ్రద్ధ చేయకండి. ఈ 4 పనులు మనము చేస్తున్నాన్ని అశ్రద్ధ చేయకుండా శ్రద్ధతో చేయాలని ప్రభు కోరిన వాడిగా ఉంటున్నాడు. నిజంగా ఈ రాత్రికాల సమయంలో నా జీవితం ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. వాక్యం నిజంగా దేవుని యొక్క పని విషయంలో శ్రద్ధగా మనం చేసేవారుగా ఉన్నామా? ఆసక్తి కలిగిన వారుగా ఉన్నామా? నమ్మకంగా పనిచేసే వారుగా ఉన్నామా? నమ్మకంగా ప్రార్థించేవారుగా ఉన్నామా? నమ్మకంగా వాక్యం చదివేవారుగా ఉన్నామా? నమ్మకంగా ఇబ్బందుల్లో, బాధల్లో, వేదనలో దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క రాజ్యము ఈ భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చబడ్డానికి మన వంతు ప్రార్థన అనే భారం కలిగి దేవుని యొక్క సన్నిధిలో నిలిచిన వారుగా ఉన్నామో లేదో మనము పరీక్షించుకోవాలి. విశ్వాసముగా దేవుని యొక్క రక్తం చేత కడగబడి రక్షింపబడిన బిడ్డలంగా ఆయన పరిచారకులుగా ఆయన సేవలో పాలిభాగస్తులు ఉన్న మనము నిజంగా ఎంతవరకు శ్రద్ధగా, ఆసక్తితో మనం చేస్తున్నాం లేదో మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఒకవేళ అలాంటి శ్రద్ధ, ఆసక్తితో మనము దేవుని యొక్క పనిలో నమ్మకంగా ఉన్నట్లయితే ఒక దినాన రాబోతున్నాడు ఈ నమ్మకమైన పనివాన్ని, ఈ నమ్మకమైన దాసుని, ఈ నమ్మకమైన యాజకుణ్ణి, ఈ నమ్మకమైన పరిచారకుని తన యొక్క ప్రతిఫలము, లేకపోతే బహుమానము, లేకపోతే స్థానం ఇవ్వడానికి, తన రాజ్యంలోనికి చేర్చుకోవడానికి తిరిగినా రాబోతున్నాడు. అందుకే పాటలు ఇందాక పాడినట్టుగా ప్రియ యేసు రాజుని నేను చూచిన చాలు అనే పాటలో ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన మనమందరం కూడా చూడబోతున్నాం ఒక దినాన. ఆయన మేఘారుడై ఆయన రాబోతున్నాడు. తన సైన్యంతో రాబోతున్నాడు. తిరిగి రారాజుగా రాబోతున్నాడు. మనల్ని కూడా తీసుకుపోవడానికి ఆయన ఒక దినం రాబోతున్నాడు. ఆ గొప్ప దినం కొరకు నేను కూడా సిద్ధపడే వారుగా ఉండాలి. ఆ దినం వరకు కూడా నమ్మకంగా, శ్రద్ధగా దేవుని యొక్క పనిలో ఆసక్తిగా ఉండేవారుగా ఉండాలి. ఇందాక ఆంటీ ప్రార్థన చేస్తున్నప్పుడు సిఎస్ఐ డేని జ్ఞాపకం చేసుకున్నారు. నిజంగా ఆ యొక్క యాజకులు మనం చూసినట్లయితే, పాస్టర్స్ మనం చూసినట్లయితే వారి యొక్క క్రమము, వారి యొక్క శ్రద్ధ, వారి యొక్క సిద్ధపాటు, వారి యొక్క ఆసక్తి ఉదయం 7 గంటలకే ఫస్ట్ సర్వీస్ అనగా ప్రజలు లేటుగా వచ్చినా సరే యాజకులు మాత్రం వారి యొక్క వస్త్రాధరణ సంపూర్ణంగా అలంకరించి నిలువడు దట్టి, ఆ యొక్క దట్టిని కట్టుకొని, నిలుటంగి దట్టి కట్టుకొని చక్కగా ప్రజల కంటే ముందుగా దేవుని యొక్క సన్నిధిలో ధూపం వేయడానికి, వాక్య పరిచయం చేయడానికి, తన ప్రజలను ఆశీర్వదించడానికి ఎంతో శ్రద్ధగా సిద్ధపడి అలంకరించుకుని దేవుని యొక్క సన్నిధికి వచ్చిన వారుగా ఉన్నారు.
నిజంగా పాస్టర్స్ ఏ సమయానికి లేస్తారో, ఏ సమయానికి సిద్ధపడతారో, ఏ సమయానికి ఎలాగా వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉంటారో మనకు తెలియదు కానీ, ఆ సమయానికి టక్కని దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు కనపడేవారుగా ఉన్నారు. ప్రజల కంటే ముందుగా వాళ్ళే ఉండి పరిచర్యను ప్రారంభించడానికి, పరిచర్యను ఆరంభించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలతో పంచుకోవడానికి ఎంతో శ్రద్ధ కలిగి, సిద్ధపాటు కలిగిన వారై జీవించేవారుగా ఉంటున్నారు. నిజంగా అలాంటి గొప్ప క్రమంలో దేవుడు నడిపించిన వాడుగా ఉన్నాడు. 79 సంవత్సరాల పరిచర్యలు కొనసాగుతూ వచ్చినారు. వృద్ధులు, యవనస్తులు ఒకరి తర్వాత ఒకరి తరము సిద్ధపాటు చేస్తూ, ఆ రెండవ తరాన్ని, రాబో తరాన్ని సిద్ధపాటు చేస్తూ, ఆ క్రమంలో వాళ్ళని నడిపిస్తూ, జ్ఞానాభ్యాసం చేస్తూ, ఆ విధులలో సంపూర్ణంగా పాలిభాగస్తులుగా చేస్తూ, ఆ క్రమంలో వాళ్ళు పాటించేవారుగా హెచ్చరిస్తూ, నడిపిస్తూ, ఈ దినం వరకు కూడా ఆ పరిచర్యను కొనసాగిస్తున్నారు. నిజంగా ప్రారంభించిన పరిచర్య 79 సంవత్సరాలు సంపూర్ణంగా చేసుకొని ఆ పరిచర్యలో ముందుకు ఇంకా కొనసాగించే విధంగా ఈ 79 సంవత్సరాలు దేవుని యొక్క పరిచర్యలో పాలుభాగస్తున్న ప్రతి పాస్టర్‌ని ఇక పరిచర్యలో సహకరిస్తున్న వారందరూ మనం జ్ఞాపకం చేసుకొని సంతోషించేవారుగా ఉంటున్నాం. సంతోషిస్తున్నాం. మంచిదే. కానీ నిజంగా ఆ పాస్టర్స్‌కున్న మంచి అలవాట్లు నా జీవితంలో ఒక విశ్వాసిగా మన జీవితంలో ఆ విధంగా ఉండాలని ప్రభువు ఆశపడుతున్నాడు. కేవలం దేవుని యొక్క సన్నిధిలో యాజకులుగా నిలువుటంగి యేసుకొని, దట్టి కట్టుకొని వారు మాత్రమే కాదు కానీ, నీవు నేను కూడా ఆయన ప్రజలుగా, ఆయన కుమారులుగా పిలువబడుతున్న కారణాన్ని బట్టి అందుకే 11 నా కుమారులారా అంటున్నాడు. యాజకులారా అనలేదు గానీ, నా కుమారులారా. ఆయన స్వరక్తం చేత, పరిశుద్ధ రక్తం చేత కొనబడిన నీవు నేను కూడా ఆ దేవాదానికి కుమారులుగా అధికారం పొందిన వాడిగా ఉన్నాం. యోహాను మొదటి అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారు తన కుమారులుగా మనం పిలువబడుతూ వచ్చినాం. అనగా నువ్వు నేను కుమారులుగా ఉన్నాం. అనగా ఈ బాధ్యత నీ మీద, నా మీద కూడా ప్రభు ఇచ్చిన వాడిగా ఉన్నాడు. నిజంగా ఒకసారి మనం ఆలోచించినట్లయితే, ఒకసారి మనం ప్రశ్నించుకున్నట్లయితే, ఆ యాజకుల వలె, లేకపోతే పాస్టర్స్ వలె, సిఎస్ఐ ఈ యొక్క డినామినేషన్ లో ఉన్న సిఎస్ఐ పాస్టర్స్ వల్లే నీవు నేను సిద్ధంగా ఆశతో, సంతోషంతో దేవుడిచ్చిన బాధ్యతను, లేకపోతే సులువైన కాడిని నిజంగా మనం కూడా మన బాధ్యతగా, వంతుగా, శ్రద్ధగా, ఆసక్తిగా, సంతోషంతో, ప్రియముగా ప్రేమిస్తూ చేసిన వారుగా ఉంటున్నామా? చేయడానికి ఆశపడే వారుగా ఉంటున్నామా? మన జీవితాన్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. దేవుడు 79 సంవత్సరాలు నడిపిస్తూ వచ్చినాడు. అనేకమైన తరములు, తరముల తర్వాత కుమారులు, కుమారుల తర్వాత మునుమనవులు కూడా పరిచర్యలు కొనసాగించమన్నారు. ఆ యొక్క పాస్టర్స్ యొక్క కుటుంబాన్ని కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించిన వాడిగా ఉన్నాడు. వాళ్ళు వాళ్ళ పిల్లలను కూడా దేవుని యొక్క సన్నిధిలో వారి పరిచర్యను బట్టి వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి, నడిపించి, భద్రపరిచిన వాడిగా ఉన్నాడు. ఏంటి ఆ కారణం అంటే వారు ఎంతో శ్రద్ధగా, ఆసక్తిగా దేవుడు తమకిచ్చిన బాధ్యతలను ఎంతో, ఎంతో శ్రద్ధగా జరిపిన కారణాన్ని బట్టి, వారి శ్రద్ధను బట్టి వారి కుటుంబాలను, వారి పిల్లలను, వారి మనవళ్ళను కూడా దేవుడు ఆశీర్వదించి నడిపించిన వాడిగా ఉన్నాడు. ఈనాడు ఇలాంటి శ్రద్ధ, అలాంటి ఆసక్తి మన జీవితంలో నిజంగా వారు నడిపించిన క్రమంలో వారిని చూస్తున్నప్పుడు అలాంటి రీతిలో మనం చేస్తున్నామా లేదో అని మనం పరీక్షించుకోవాలి. ఎందుకు కారణం అంటే ఈనాడు ఆ శ్రద్ధ క్రమక్రమంగా మన జీవితాల నుంచి సన్నగిల్లిపోతుంది. దేవుని యొక్క పనుల విషయము భారము, ఆసక్తి, పట్టుదల, సంతోషము ఇవి సన్నగిల్లిపోయి మానవాళిలో, మానవ యొక్క ప్రయాణంలో ఎంతో ఏదో ఆచారబద్ధంగా మనం ఉన్నవారుగా ఉన్నాం కానీ నిజంగా ఆసక్తితో సిద్ధపడి ఆ శ్రద్ధగా చేసేవారి వైఖరిలో మనం లేని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది. రేపు ప్రభు దినము నిజముగా నా సిద్ధపాఠం, నా ఆసక్తి, నా సంతోషం. రేపు దినం ప్రభు యొక్క సన్నిలో నువ్వు నేను కనబడాలి. రేపు దినం నువ్వు నేను దేవుని యొక్క సన్నిలో ధూపం వేయడానికి, ప్రార్థన చేయడానికి, ఆయన వాక్యం వినడానికి, ఆయన ప్రజలు కలుసుకోవడానికి మనం వెళ్ళేవారుగా ఉన్నాం. నిజంగా ఈనాడు మన సిద్ధపాటు ఏ విధంగా ఉంది? రేపటి కొరకు సంపూర్ణమైన సిద్ధపాటు మనకు కలిగి ఉన్నామా లేదో మనం ఒకసారి పరీక్షించుకోవాలి. అందుకే హిజ్కియా కుమారులతో అంటున్నాడు, ప్రజలతో అంటున్నాడు, మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, మీరు అశ్రద్ధ చేయకండి. ప్రత్యేకించుకున్నాడు, తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, కాబట్టి అశ్రద్ధ చేయకండి.
మానవుని యొక్క స్వభావము, మానవుని యొక్క వైఖరి ఏమంటే క్రమంగా జరుగుతున్న పరిస్థితులలో నిర్లక్ష్యంతో అశ్రద్ధ చేసే విషయం మన జీవితంలో ఉండేదిగా ఉంటుంది. ఏదైనా కారణం కావచ్చు కానీ అశ్రద్ధ మన జీవితంలో రావడానికి ఇది నాలో ఎంతగానో కారణంగా ఉంది. ఒకవేళ అలాంటి వైఖరి, అలాంటి స్థితిలో నువ్వు నేను ఉన్నట్లయితే ప్రభు మరొకసారి రాత్రి కాసేపు మనతో మాట్లాడుతున్నమాట. ఆ యొక్క పరిచర్య నిమిషము, ఆ ధూపం వేసే విషయంలో, దేవుని యొక్క సన్నిధిలో నిలబడే విషయంలో, తనకు పరిచార విషయంలో నువ్వు అశ్రద్ధ చేయకు. ఈనాడు సంఘాలలో మనం చూసినట్లయితే, మన కుటుంబాలు మనం చూసుకున్నట్లయితే, మన పిల్లలను మనం చూసుకున్నట్లయితే, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళే విషయంలో, దేవుని యొక్క సన్నిధిలో సిద్ధపడే విషయంలో, దేవుని యొక్క సన్నిధిలో సమయం గడిపే విషయంలో ఎంతో అశ్రద్ధత, ఎంతో నిర్లక్ష్యము, ఎంతో భయము లేని పరిస్థితులు మనం చూస్తూ వస్తున్నాం. యథార్థంగా మన హృదయాలను, యథార్థంగా మన జీవితాలను, యథార్థంగా మన కుటుంబాలను మనం పరీక్షించుకున్నట్లయితే మనకు స్పష్టంగా కనపడే విషయము అశ్రద్ధ మన జీవితంలో ఉంటుంది. ఒకవేళ నిజంగా వ్యక్తిగతంగా నువ్వు నేను సరిగా ఉండొచ్చు కానీ బహుశా మన కుటుంబంలో కుటుంబ సమేతంగా దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా కనబడడానికి మనం నిజంగా సిద్ధపడిన వారంగా, ప్రోత్సహింపబడిన వారిగా, పురుకులు పడే వారిగా ఉంటున్నామా అని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుని ప్రేమిస్తున్న మనము బహుశా వ్యక్తిగతంగా సిద్ధపడి వెళ్ళిపోతున్నాము కానీ మన కుటుంబ పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి? నిజంగా అలాంటి చక్కటి మార్గంలో ఆ పాస్టర్స్ ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలో కనబడుతున్నారో, నేను, నా కుటుంబం, నా పిల్లలు దేవుని యొక్క సన్నిధిలో మేము కనబడాలి. నా ప్రభుతో నేను మాట్లాడాలి, నా ప్రభు యొక్క వాక్యము వినాలి అనే ఆసక్తి కలిగి శ్రద్ధతో నిజంగా కుటుంబం అంతా సిద్ధపడే వాతావరణం మన జీవితంలో, మన కుటుంబంలో ఉందా? ఒకవేళ అలాంటి లేకపోతే ప్రభు మరొకసారి హెచ్చరిస్తున్నాడు. మన కుటుంబ సమేతంగా మనం దేవుని యొక్క సన్నిధిలో కనపడుతున్నప్పుడు ఆయన ఎంతగానో సంతోషించేవాడుగా, ఆనందించేవాడుగా ఉంటున్నాడు. ఆయన రాకడలో వచ్చినప్పుడు కుటుంబం సమేతంగా ఎత్తబడడానికి ప్రభువు ఆశ కలిగి ఉన్నాడు. ఎవరు కూడా విడబడడానికి ఆయనకి ఇష్టం లేదు. అందుకే మరొకసారి ప్రేమ చేత సాయంకాల సమయంలో, ఈ రాత్రి కాల సమయంలో తన వాక్యంతో మనల్ని హెచ్చరిస్తాడు. అశ్రద్ధ చేస్తున్నట్లయితే, హెచ్చరించకపోతున్నట్లయితే, పురుకొల్పుకోలేకపోతున్నట్లయితే, నిజంగా అలాంటి వైఖరి మన జీవితంలో, అలాంటి పరిస్థితుల్లో, అలాంటి వాతావరణం మన జీవితంలో, మన కుటుంబంలో ఉందో లేదో అని పరీక్షించుకోలేని స్థితిలో ఉన్నట్లయితే ప్రభు మనల్ని హెచ్చరిస్తూ వస్తుంది. అశ్రద్ధ చే. నీ కుటుంబంలో నువ్వు సరిగా ఉండి, నీ కుటుంబంలో ఇంకా దేవుని ప్రేమించలేని వారుగా, తయారు కాని వారుగా, సిద్ధపడిన వారుగా, ఆసక్తితో దేవుని యొక్క సన్నిధిని నువ్వు కూర్చొని ఉండలేని వారుగా ఉన్నట్లయితే వారి నిమిత్తం భారంతో ప్రార్థన చేసి, హెచ్చరిక చేసి, సరిచేసి వారిని నడిపించాలని ప్రభు కోరుతూ వస్తున్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా మనము సరి చేసుకుని సిద్ధపడి సంతోషంతో దేవుని యొక్క సన్నిధిలో కనబడుతూ వస్తామో దేవుడు మనల్ని గ్రహించేవాడిగా, ఆయన రాకలు ఎత్తబడే గుంపులో మనం ఉండేవారుగా ఉంటాం. అలాంటి వైఖరి నా జీవితంలో ఉండాలని ప్రభు కోరుతూ వస్తున్నాడు. ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుని చక్కటి తెల్లటి వస్త్రాలు, ఎలాంటి ముడతలు లేకుండా చక్కగా ఐరన్ చేసుకొని, చక్కగా అలంకరించుకొని, దట్టి కట్టుకొని ఆ యొక్క పరిచర్యలో ముందుకు కనబడుతున్నప్పుడు దేవదూతల వల్ల వారు కనబడతారు. నిజంగా ఎంతో సంతోషంతో దేవుని యొక్క వాక్యంను, పాటలను సిద్ధపరచుకొని దేవుని యొక్క ప్రజలతో ఏ విధంగా మాట్లాడాలి, ఏది మాట్లాడాలని దేవుని యొక్క సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో ధూపము యాజకత్వం చేయడానికి అలంకరించుకొని సిద్ధపడి శ్రద్ధతో వచ్చిన వారి యొక్క జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ నిజంగా నీవు నేను మన కుటుంబాలతో అట్టి రీతిగా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేవారుగా, సంతోషించేవారుగా, పరిచయం చేయడానికి ఇష్టపడేవారుగా ఉన్నామో లేదా మనము పరీక్షించాలి. కారణం ఏంటంటే నాడు అలాంటి వాతావరణము లేదు. అలాంటి ఆశ, అలాంటి సంతోషము, అలాంటి పురుకొల్పు లేదు. వ్యక్తిగతంగా నా యొక్క జీవితంలో తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఇలాంటి సంతోషం, ఇలాంటి సిద్ధపాటు, ఇలాంటి అలంకరణ వ్యక్తిగతంగా అనుభవిస్తూ వచ్చిన. ఆదివారం అంటే ఒక పండుగగా ఉండేది. ఉదయకాలంలో గబగబా అందరూ సిద్ధపడుతూ
ఆహార వంటలు సిద్ధపరచుకుంటూ సమయానికి దేవుని యొక్క సన్నిధిలో కనబడాలని ఆతురత, పరిగెత్తడము, సంతోషము ఈ దినాల్లో కరువైపోతూ వచ్చినాయి. ఆ దినాల్లో వాహనాలు అనుకూలత లేకపోయినప్పటికీ కూడా తల్లిదండ్రులు అలాంటి భక్తితో, అలాంటి శ్రద్ధతో, అదే ఆసక్తితో పురుగొల్పుతూ, శ్రమపడుతూ నడిపించిన వారుగా ఉన్నారు. ఈనాడు చిన్న కుటుంబాలు అనేకమైన అనుకూలతలు ఉన్నప్పటికి కూడా పరిగెత్తలేని స్థితి, ఆశతో దేవుని వైపు, దేవుని యొక్క సన్నిధిలో నిలబడాలనే కోరిక లేని స్థితి, సోమరితనము, నిర్లక్ష్యము, ఆలస్యము మన జీవితంలో ఎంతగానో హెచ్చుగా ఉన్నట్లు మనం చూస్తూ వస్తున్నాం. ప్రేమగల ప్రభువు ప్రేమతో మనల్ని హెచ్చరిస్తూ వస్తున్నాడు. నిజంగా ఆ యొక్క పూర్వ దినంలో ఉన్న ఆసక్తి, భయము, భక్తి ఏ కారణం చేత చల్లారిపోతూ వచ్చిందో తిరిగి మన హృదయాలని సరి చేసుకోవాలని అటువంటి ఆశతో, సిద్ధపాటుతో, అలంకరణతో, ఆసక్తితో దేవుని యొక్క సన్నిధిలో కనబడాలని ప్రభు కోరుతూ వస్తున్నాడు. ఎప్పుడైతే అనే ఆశతో, శ్రద్ధతో, సిద్ధపాటుతో దేవుని యొక్క సన్నిధికి వచ్చినట్లయితే ఆయన తన వాక్యంతో మాట్లాడేవాడిగా ఉంటున్నాడు. తన భారాన్ని మన భుజాన మోపడానికి ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు. అనేకమైన విషయాలు నీతో నాతో ముచ్చటించిన ప్రభువు కోరుకునేవాడుగా ఉంటున్నాడు. అలాంటి వాతావరణం లేకపోతే ప్రభు తన సంకల్పన గల చిత్తాన్ని సంపూర్ణంగా ఆలస్యం చేయడానికి కారణము మన అశ్రద్ధ, మన నిర్లక్ష్యత, మన జీవితంలో అజాగ్రత్త కారణం వల్ల జరుగుతూ రావడానికి ఎంతగానో కారణం ఉంది. అందుకే హిజ్కియా మరొకసారి హెచ్చరిస్తూ వస్తున్నాడు. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచున్నటకు తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచార చెట్టుకు యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకునేను గనుక మీరు అశ్రద్ధ చేయ. మన జీవితాలు మనం పరీక్షించుకుందాం. కాలం ఎంతో చెడ్డగా ఉంది, పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. ఇలాంటి దుర్దినాలలో దేవుని పట్ల ఆసక్తి, దేవుని మందిరం పట్ల ఆసక్తి, దేవుని యొక్క పరిధిలో పరిచర్యలో ఆసక్తి కలిగి, శ్రద్ధతో సిద్ధపాటు కలిగి, నేను నా కుటుంబంతో ఆ మార్గంలో వెళ్ళేవారుగా ఉన్నామా లేదో మనము పరీక్షించు. ఒక అలాంటి స్థితిలో లేకపోతే ప్రేమ చేత ప్రభు మనతో మాట్లాడుతున్నట్టుగా మనం సరి చేసుకోవాలని, ఆ శ్రద్ధ మన జీవితంలో ఉండాలని ప్రభు ఆశపడుతుంది. నిజంగా శ్రద్ధ ఉన్నట్లయితే నువ్వు సిద్ధపడతావు. రేపటి దినం కొరకు నువ్వు సిద్ధపడేవారుగా ఉంటావు. రేపటి దినం కొరకు నువ్వు సిద్ధపరిచేవాడిగా ఉంటావు. రేపు దినం కొరకు సమస్తలను సరి చూసుకునేవాడిగా ఉంటావు. ఆ శ్రద్ధ ఉన్న కారణాన్ని బట్టి దేవుని వైపు ఎదురు చూస్తూ ప్రభా నువ్వు నాతో మాట్లాడు అనే ఆసక్తితో ఏ మాట చేత నన్ను ప్రభు ఆదరిస్తాడో, ఏ మాట చేత నన్ను బలపరుస్తాడో, ఏ మాట చేత నన్ను నడిపిస్తాడో, ఏ మాట చేత నాకు నిరీక్షణ ఇస్తాడో అని శ్రద్ధగా ఆలోచిస్తూ కనిపెట్టేవారుగా ఉంటాం. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు. అడిగిన దానికంటే ఊహించిన దానికి అత్యధికంగా చేయగల సామర్థ్యం గల దేవుడుగా ఉన్నాడు. కాబట్టి అలాంటి ఆశ మన హృదయంలో ఉన్నప్పుడు, అలాంటి సిద్ధపాటు మన హృదయంలో ఉన్నప్పుడు, అలాంటి సమర్పణతో ఎదురు చూసే ఒక భాగ్యం మనలో ఉన్నప్పుడు ప్రభు మనతో మాట్లాడి ముచ్చటించి రహస్యములను బయలుపరిచి తన చిత్తమును, తన ఉద్దేశమును, తన సంకల్పమును సంపూర్ణంగా మనకు బయలుపరిచి ఆ మార్గంలో నువ్వు నేను నడిచి ఆయన సంతృప్తి పరచాలని ప్రభు ఆశపడేవాడిగా ఉంటున్నాడు. నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా, ఆలస్యంగా పోయినట్లయితే ప్రభువు బాధ్యత మన భుజాన ఇవ్వడానికి ఇష్టపడేవాడు కాడు. ఎందుకంటే నమ్మకమైన వారి కోసం ఎదురు చూచేవాడుగా ఉన్నాడు. అందుకే కీర్తనలో చెప్పినట్లుగా నమ్మకమైన వారు కలరేమో అని యెహోవా కనిదృష్టి లోకమంతా కూడా సంచారం చేస్తుంది. నిజంగా నువ్వు నేను నమ్మకంగా ఉన్నామా? నమ్మకంగా దేవుని యొక్క పనిలో, దేవుని ప్రేమించట్లో, దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించట్లో, దేవుని యొక్క సేవకులను ప్రేమించట్లో, ఆతిథ్యం ఇచ్చట్లో నమ్మకంగా ఉన్నామా? ఆశతో, శ్రద్ధతో దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళాలని ఆ శ్రద్ధ మన జీవితంలో ఉన్నట్లయితే ప్రభు కన్నులు నిన్ను నన్ను తన దృష్టిలో చూచేవిగా ఉంటున్నాయి. అట్లా నమ్మకంగా మనకు కనబడినప్పుడు బాధ్యతలు ఇవ్వడానికి, భారం పంచుకోవడానికి ఆయన ఇష్టపడే దేవుడుగా ఉంటున్నాడు. ఈనాడు నమ్మకమైన వారు కారణమైన కారణాన్ని బట్టి సంఘాల్లో అనేకమైన పరిస్థితులు, కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితులు మనం చూస్తూ వస్తుంది. నిజంగా నీవు నేను నమ్మకంగా దేవుని యొక్క సన్నిధిలో మనం కనబడినట్లయితే శ్రద్ధతో, సిద్ధపాటుతో, అలంకరణతో, సమర్పణతో ఆయన వాక్యంకు ఎదురు చూచినట్లయితే సత్యమైన దేవుడు, జీవంగల దేవుడు, సజీవుడైన దేవుడు ఆయన తప్పకుండా నీతో నాతో మాట్లాడి తన భారాన్ని పంచుకొని ఏ మార్గం ఉండాలో వెళ్ళాలో, దేని నిమిత్తం మనం ప్రార్థన చేయాలో,
సంపూర్ణంగా బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈనాడు ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము సిద్ధముగా లేని కారణాన్ని బట్టి ఆయన సంకల్పాన్ని మనం గ్రహించలేని వారుగా, ఆయన ఉద్దేశాన్ని ఎరగలేని వారుగా ఉన్నాం. ప్రభు మరొకసారి మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు, మన కుటుంబాలు, మన ప్రవర్తన, మన ఆసక్తి, మన శ్రద్ధను మనం ఒకసారి పరీక్షించుకుందాం. నిజంగా ఎలాగ జీవిస్తున్నాం? ఆయన రాకడ త్వరగా ఉంది. ఆయన రాకడ వచ్చినప్పుడు నిన్ను బట్టి మన కుటుంబాన్ని బట్టి సంతోషించి ఆయన ముచ్చటించడానికి త్వరగా రావడానికి ఆసక్తికరంగా మనం ఉన్నామా? లేకపోతే ఇంకా సిద్ధపాటు లేని కారణాన్ని బట్టి, శ్రద్ధ లేని కారణాన్ని బట్టి, ఇంకా తరుణం తీసుకుంటే ఆయన ఆలస్యం చేసేవారు. ఆయన రాకడను ఆలస్యం చేసేవారుగా ఉంటున్నాం. ఒకసారి మనం ఆలోచించుకొని మన జీవితాలను సరిచేసుకోవాలి. ఎప్పుడైతే మనం సరిచేసుకుంటామో, అటు శ్రద్ధ, అటు నమ్మకత్వము, సిద్ధపాటు మన జీవితంలో కలిగి ఉంటామో, ఆయన మన ప్రియులైన మనల్ని తీసుకువెళ్ళడానికి త్వరగా వచ్చేవాడుగా ఉంటున్నాడు. అనేకులు రక్షింపబడడానికి ఆస్కారంగా నువ్వు నేను కూడా ఉండేవారుగా ఉంటాం. ఎప్పుడైతే మనం శ్రద్ధ కలిగి దేవుని యొక్క పనిలో మనం ముందుకెళ్తూ వస్తామో, నశించిపోయే ఆత్మల నిమిత్తాన్ని భారం ఇచ్చేవాడుగా ఉంటాడు. ఎప్పుడైతే నమ్మకంగా ఆ భారాన్ని భుజాన మోసుకుంటూ నమ్మకంగా ప్రార్థన చేస్తూ వస్తామో, ఆయన నశించిపోయే ఆత్మను రక్షించుకోవడానికి సామర్థ్యం గల దేవుడుగా ఉన్నాడు. అబ్రహాం అదే పని చేస్తూ వచ్చినాడు. లోతు గుమరోల్లో నశించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎరిగిన, సిద్ధపడిన, శ్రద్ధ కలిగిన అబ్రహాము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఏమాత్రము అలక్ష్యం చేయలేదు, నిర్లక్ష్యం చేయలేదు. నాది కాదు కదా అనుకోలేదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవునితో కలిసి మాట్లాడడానికి, ప్రార్థించడానికి, సాహసించడానికి, తను తాను తగ్గించుకొని లోతు విషయంలో ప్రార్థన చేయడానికి, గోజాడుకోవడానికి ఎంతో శ్రద్ధ చూపించిన వాడిగా ఉన్నాడు. వాక్యంలో మనం చూసినట్లుగా ఉదయకాలం ముందుకుని సాయంకాలం వరకు దేవునితో మాట్లాడుతూ గోజాడుకుంటూ ప్రార్థన చేస్తూ సాహసించి ప్రార్థన చేసి వేడుకుంటూ వచ్చినాడు. ప్రభా 50 మంది, 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది దుమ్ము ధూళి వంటి వాడను ప్రభా నేను. అయ్యా కోపగించుకోవద్దయ్యా. అయ్యా లోతు విషయంలో, నశించిపోయే లోతు విషయంలో నేను ప్రార్థన చేస్తున్నాను. నీతిమంతుని జ్ఞాపకం చేసుకో ప్రభా అని మొరపెడుతూ వచ్చినాడు. నిజంగా సొదొమ గొమొర్రాలో నీతిమంతులు లేరు. ఎంతో భయంకరమైన పరిస్థితులు, ఎంతమంది లేరు, ఒక్కరు కూడా లేరాడ. కానీ లోతు విషయంలో అబ్రాహాము చేసిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకొని దేవుడు తప్పించిన వాడిగా ఉన్నాడు. రాని పరిస్థితుల్లో కూడా దేవుడితో బలవంతంగా చేపట్టుకుని లాక్కెళ్ళి బయటికి తీసుకెళ్ళి రక్షించిన వారుగా ఉన్నారు. లోతు రక్షింపబడ్డానికి కారణం అబ్రాహాము యొక్క సమర్పణ, అబ్రాహాము యొక్క శ్రద్ధ. ఉదయకాలం నుంచి వృద్ధాప్యంలో అబ్రాహాము ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, దేవునితోనే ఉన్నాడు. దేవుడు వెళ్ళిపోతూ వచ్చినాడు, ఇంకా అబ్రాహాం అక్కడే నిలబడినవాడుగా ఉన్నాడు. చూడండి, అబ్రాహాముకున్న శ్రద్ధ, ఆసక్తి, భారం మోసే ప్రవర్తన నా జీవితంలో ఉండాలని ప్రభు కోరుతూ వస్తున్నాడు. నిజంగా అలా శ్రద్ధ కలిగి మనము నమ్మకంగా ఉన్నప్పుడు, ఆయన భారం పంచుకుని వచ్చినప్పుడు మనం నమ్మకంగా ప్రార్థన చేసినట్లయితే అనేకులు రక్షింపబడడానికి నా శ్రద్ధ ఎంతో అవసరత ఉంది. నా శ్రద్ధ కారణం కావడానికి ఎంతో ఆస్కారం ఉంది. దేవుడు నీ యొక్క ప్రార్థన, మన యొక్క ప్రార్థన ఆలకించి రక్షణ కార్యం త్వరపెట్టడానికి, నశించిపోయే ఆత్మను స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రక్షించడానికి సామర్థ్యం గల దేవుడిగా ఉన్నాడు. మరి ఎందుకు ఆలస్యం అవుతుందంటే, నేను అశ్రద్ధగా ఉన్న కారణాన్ని బట్టి, నేను శ్రద్ధ లేని కారణాన్ని బట్టి, నేను సిద్ధపాటు లేని కారణాన్ని బట్టి, లేని సమర్పణ లేని జీవితాన్ని బట్టి ప్రభు యొక్క కార్యము, రక్షణ కార్యంగా ఆలస్యం అవుతూ వచ్చింది. అబ్రాహాము శ్రద్ధగా ప్రార్థన చేస్తూ వచ్చినాడు, లోతు రక్షింపబడుతూ వచ్చినాడు. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ వచ్చింది. పేతురు సంఖ్యలలో ఉన్నాడు, రాజు చేత బంధింపబడిన వాడిగా ఉన్నాడు. నేను మరుదినము మరణానికి పాత్రుడుగా ఉన్నాడు. పేతురు నిశ్చింతంగా నిద్రపోతున్నాడు, కానీ సంఘం ఏం చేస్తూ వచ్చింది? ఎంతో ఆసక్తితో, శ్రద్ధతో దేవుని యొక్క సన్నిధిలో రాత్రంతా ప్రార్థించడానికి సిద్ధపడుతూ వచ్చింది. నిస్సహాయ స్థితిలో మేము ఏమి చేయలేము, రాజును ఎదిరించలేము, తప్పించలేము, మరణానికి పాత్రలుగా ఉన్నాడు మా తోటి సహోదరుడు అని చెప్పి
దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తారు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వచ్చినారో, శ్రద్ధ చూపుతూ వచ్చినారో, సమర్పించుకుంటూ వచ్చినారో, త్యాగం చేస్తూ వచ్చినారో, రాత్రులంతా ప్రార్థించడానికి, పేతురు యొక్క రక్షణ కొరకు ప్రార్థించడానికి ప్రార్థన చేస్తూ వచ్చినారో, దేవుడు వారి శ్రద్ధను, వారి ఆసక్తిని, వారి సమర్పణను, వారి ప్రార్థన ఆలకించి దేవుడితో పంపించి ప్రభు పేతురును రక్షించిన వాడిగా ఉన్నాడు. నిజంగా ఆ దినాల్లో భక్తులు చేసిన ప్రార్థన ఆలకించి దేవుడు ప్రజలను రక్షించినప్పుడు, ఈనాడు నీవు నేను శ్రద్ధగా ఆసక్తిగా దేవుడి యొక్క సన్నిధిలో సమర్పించుకొని ప్రార్థన చేసినట్లయితే మన చుట్టూ ఉన్న నశించిపోతున్న దేవుడు రక్షించలేడా? దేవుడు తన మందిరానికి నడిపించలేడా? మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. పాస్టర్లు కూడా ఎంతో శ్రద్ధగా క్రమం చొప్పున ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, క్రమంగా వచ్చినా క్రమము లేకపోయినా, వారికి ఇచ్చిన క్రమము, వారికి ఇచ్చిన బాధ్యతను సంపూర్ణంగా నెరవేరుస్తూ వచ్చినారు. సంపూర్ణంగా శ్రద్ధతో ఆసక్తిగా జరిగిస్తూ వచ్చినారు. అందుకే ఎంతో ఆశీర్వాదం, ఎంతో అభివృద్ధి, ఎంతో క్షేమము వారికి, వారి కుటుంబాలకు, వారి పిల్లలకు, సంఘస్థులకు కూడా మనం చూస్తూ వస్తున్నాం. అంతకు మాత్రమే కాదు కానీ నూతన ఆత్మను కూడా దేవుని యొక్క సన్నిధిలో చేర్చబడానికి కారణమవుతూ వచ్చింది. వేల మంది ప్రజలు దేవుని యొక్క సన్నిధికి రావడానికి, అనేకులుగా రక్షణ పొందడానికి కారణం ఏంటంటే పాస్టర్లుగా వారు నియమించిన బాధ్యతను సంపూర్ణంగా శ్రద్ధగా ఆచరించిన కారణాన్ని బట్టే. మనుషులుగా బలహీనతలు ఉండొచ్చు కానీ దేవుని యొక్క పనిలో వాళ్ళు శ్రద్ధ చూపిస్తూ వచ్చినారు. దేవుని యొక్క పనిలో వారు భయపడుతూ వచ్చినారు. ఇది మా క్రమం, ఇది మేము చేయవలసిన పని, దేవుడు మాకు అప్పగించిన విధి అని సంపూర్ణంగా తమ జీవితాన్ని సమర్పించుకొని 7 గంటల కంటే ఎన్ని గంటలకు ముందు లేచి తయారవుతారో తెలియదు, చక్కగా 7 గంటలకి దేవుని యొక్క సన్నిధిలో వారు కనబడేవారుగా ఉంటున్నారు. నా జీవితంలో బహుశా నేను గమనించలేదు, ప్రజలు వచ్చి వేచి ఉండి సేవకుడు రాకుండా ఆలస్యం అనేది ఎక్కడ నేను చదవలేదు, వినలేదు, చూడలేదు. ఎస్పెషల్లీ సిఎస్ఐ ఈ యొక్క విధానాల్లో ఎప్పుడు ఆలస్యాన్ని చూడలేదు. అంతగా అంత శ్రద్ధతో, అంత భక్తితో, అంత భయంతో తమ విధులను ఎంతగానో చక్కగా శ్రద్ధగా జరిపించిన వారి కారణాన్ని బట్టి నిజంగా ఆ సంఘాల యొక్క ఆశీర్వాదం, ఆ సంఘాల యొక్క మేలు ఈనాడు మనం తరతరం చూస్తున్నాం, అనుభవిస్తూ వస్తున్నాం. ఆ మేలు మనం పొందుతూ వస్తున్నాం. నిజంగా మన జీవితంలో ఆ శ్రద్ధ మన జీవితంలో ఉన్నట్లయితే ప్రభు కూడా అలాంటి కార్యాలు మన ద్వారా చేయడానికి ఎంతో సమర్థుడుగా ఉన్నాడు. అలాంటి సమర్పణ మన జీవితంలో ఉండాలని, అలాంటి శ్రద్ధ మన జీవితంలో ప్రభు కోరుకునేవాడుగా ఉన్నాడు. 4 పనులు చెప్తూ వచ్చినాడు. పరిచారకులై ఉండి ధూపము వేయుచున్నట్టు, ధూపము అనగా ఆత్మ విషయం భారం కలిగి ప్రార్థన అనే ధూపాన్ని వేసేవారిగా ఉండాలని కోరుతూ వస్తున్నాడు. తన సన్నిధిని నిలుచుటకు ప్రభు ఏం చెప్తాడో, ఏం మాట్లాడతాడో, ఏ బాధ్యతను అప్పగిస్తాడో, ఎవరిని ఆదరించమని, ఎవరి నిమిత్తం ప్రార్థన చేయమని, ఎవరి ఇంటికి వెళ్ళి దర్శించమని, ఏ బాధ్యతను నాకు అర్పిస్తాడో, ఏ పని చెప్తానని వేచి ఉండేవారుగా ఉండాలి. ఒక దాసుడు తన యజమాని యొక్క పని నిమిత్తం ఆజ్ఞను ఏ విధంగా వేచి ఉంటుంటాడో, అలాగా నీవు నేను కూడా దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉండాలని, వేచి ఉండాలని ప్రభు కోరుతూ వస్తున్నాడు. నిజంగా ఈ పని విషయంలో మనం ఆసక్తిగా శ్రద్ధగా ఉన్నామా లేదా? అలాంటి వాంఛతో, అలాంటి ఆశతో దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైనా మనం వెళ్ళిన వారుగా ఉన్నామా? లేకపోతే ఆనవాయితీగా వెళ్ళేవారుగా ఉంటున్నామా? ఒకవేళ ఆనవాయితీగా వెళ్ళిన వారినట్టయితే ప్రభు దుఃఖపడేవాడుగా ఉంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నీతో నాతో మాట్లాడిన ఆశగా ఉన్నాడు. కానీ నువ్వు నేను సిద్ధపాటు లేకుండా, శ్రద్ధ లేకుండా, ఆసక్తి లేకుండా, సమర్పణ లేకుండా ఆయన సన్నిధిలో కనబడలేని కారణాన్ని బట్టి ఆయన మౌనంగా ఉండిపోయిన వాడుగా ఉంటున్నాడు. ఏలి యొక్క జీవితంలో మనం అదే చూస్తూ వస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో సంపూర్ణంగా రాయబడుతూ వచ్చింది. ఆ దినాలలో దేవుని యొక్క మాట వినబడము కొదువైపోయింది. కారణం ఏంటి? ఏలి తన కుటుంబము దేవుని యొక్క సన్నిధిలో శ్రద్ధగా లేని కారణాన్ని బట్టి, దేవుని యొక్క సన్నిధిలో నిలబడుకుని ఉన్న కారణాన్ని బట్టి, దేవునికి విరోధంగా పాపం చేసిన కారణాన్ని బట్టి, తమ సొంత పనులు ఆసక్తి చూపించుటూ దేవునికి వ్యతిరేకంగా చేసిన కారణాన్ని బట్టి
దేవుడు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయిన వాడుగా ఉన్నాడు. యాజకునితో మాట్లాడుతూ దేవుని యొక్క భారము, దేవుని ప్రజలు హెచ్చరించాలని మాట్లాడే దేవుడు మౌనంగా ఉండిపోతూ వచ్చినాడు. ఏలీ వృద్ధుడుగా ఉంటున్నాడు. తన పిల్లలు ఎంతగానో విచ్చలవిడిగా ప్రవర్తించిన వారుగా ఉన్నారు. పాపం చేసిన వారుగా ఉన్నారు. దేవుని యొక్క పనులు అశ్రద్ధ చేయకుండా తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చిన వారుగా ఉన్నారు. వీటినన్నిటిని చూస్తూ శ్రద్ధ గల వాళ్ళతో మాట్లాడలేక ప్రభు మౌనంగా ఉండిపోతూ వచ్చినాడు. ఎప్పుడైతే సమూయేలు వస్తూ వచ్చినాడో, చిన్న బిడ్డ తల్లి విడిచిపెట్టగానే దేవుని యొక్క సన్నిధిలో మోకరించిన వాడు యాజకుడైన ఏలీకి ఎంతో చక్కగా పరిచయం చేస్తున్నవాడు, కనిపెట్టుకున్నవాడు, దేవుని యొక్క సన్నిధిలో నిలిచిన వాడు కనబడగానే, చూడగానే ఆ తండ్రి యొక్క మనసు మాట్లాడకుండా మౌనంగా ఉండలేక పోయింది. అన్ని దినాలు ఏలీతో మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఒక్కసారిగా శ్రద్ధగా ఉన్న చిన్నవాడైనా సరే, ఏమి ఎరిగిన వాడు కాకపోయినా సరే, తన జీవితంలో అనుభవం వయసు లేకపోయినా సరే, తన శ్రద్ధ, తన ఆసక్తి, తన సమర్పణ, తన విధేయత చూచుచున్న దేవుడు నోరు తెరిచి మాట్లాడకుండా ఆగలేకపోయినాడు. అందుకే సమూయేలు, సమూయేలు, సమూయేలు స్వరాన్ని గుర్తించలేని వయసులో లేకపోయినప్పటికీ సరే, ఓపికతో 3 సార్లు పిలుస్తూ, పిలుస్తూ, పిలుస్తూ వచ్చినాడు. అనగా ఆ సమూయేలుతో, ఆ చిన్న బిడ్డతో, ఆ శ్రద్ధ చూపుచున్న ఆ పసిబాలుతో మాట్లాడడానికి దేవుడు ఆతురపడిన వాడుగా ఉన్నాడు. తన స్వరాన్ని వినిపించడానికి, తన యొక్క చిత్తాన్ని, తన సంకల్పాన్ని, తన యొక్క బాధను పంచుకోవడానికి ఏమాత్రం మౌనంగా ఉండలేకపోతూ వచ్చినాడు. అది మన దేవుని యొక్క స్వభావం. ఆయన నీతో నాతో మాట్లాడకుండా ఉండలేని వాడుగా ఉన్నాడు. ఆయన మన తండ్రిగా ఉన్నాడు. మనల్ని ప్రేమిస్తున్న వాడుగా ఉన్నాడు. మనల్ని చూస్తున్న వాడుగా ఉన్నాడు. నా పిల్లలు శ్రద్ధగా వస్తారు, సిద్ధపడి వస్తారు, సమర్పణతో వస్తారు, నా సన్నిధిలో నిలబడడానికి వస్తారు. నేను వారితో మాట్లాడాలి. నేను వారికి తెలియచేయాలి. నా రాకడ గురించి నేను వారికి తెలియచేయాలి. వారిని సిద్ధపరచాలి. వారిని హెచ్చరించాలి. వారిని సరిచేయాలి. వారిని ఆశీర్వదించాలి. వారిని అనేకులకు ఆశీర్వాదం ఉంచాలని తండ్రి యొక్క కోరిక, తండ్రి యొక్క ఆశ. ఏలీతో మాట్లాడలేకపోయినాడు. ఏలీ యొక్క జీవితంలో సిద్ధపాటు, శ్రద్ధ, ఆసక్తి లేదు. వృద్ధాప్యంలో ఉన్న కారణాన్ని బట్టి, తన స్థితిలో అది యాచకంగా చేస్తున్న కారణాన్ని బట్టి ప్రభు మౌనంగా ఉండిపోతూ వచ్చినాడు. అనుభవం ఉంది, వయసు ఉంది, కానీ శ్రద్ధ, ఆసక్తి, సిద్ధపాటు దేవుని యొక్క సన్నిధిలో నిలవలేని కారణాన్ని బట్టి, తన కుటుంబాన్ని సరిగా చేసుకోలేని కారణాన్ని బట్టి దేవుడు మౌనంగా ఉండిపోతూ వచ్చినాడు. మాట్లాడలేని వాడుగా ఉన్నాడు. బిగపట్టుకున్న వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే సమయంలో చూస్తూ వచ్చినాడో, దేవుని యొక్క సన్నిధిలో మోకరించి నమస్కరిస్తూ వచ్చినాడు, తల్లి యొక్క మాటకు విధేయత చూపించి దేవుని యొక్క సన్నిధిలో నిలబడుతూ వచ్చినాడు, దేవుని యొక్క ఇంటిలో ఉండడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. తన యాజకుడైన ఏలియాకు ఏలీకు ఏ విధంగా పరిచయం చేస్తున్నాడు ప్రభు అంతా చూస్తూ వస్తున్నాడు. ప్రభు నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు. ఆయన కళ్ళు నిన్ను నన్ను చూస్తూ వస్తున్నాడు. నా జీవితం ఆయన కన్న దృష్టిలో ఏ విధంగా ఉందో, ఎంత ఆసక్తిగా ఉన్నామో, ఎంత ఇష్టంగా ఉన్నామో, ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నామో, ఎంత మనల్ని హెచ్చరించేవారుగా, పురుకులు ఉన్నామో, సిద్ధపరిచేవారిగా ఉన్నామో, మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఒకవేళ అలాంటి అనుభవాలు ఉన్నట్లయితే ప్రభువు మనతో మాట్లాడుతూ, సమయాలతో మాట్లాడుతూ వచ్చినాడు. ఏలి విషయంలో హెచ్చరిస్తూ వచ్చినాడు. ఏలి చెప్పాల్సిన విషయాలు కూడా చిన్న బాలుడైన సమయాలకు చెప్తూ వచ్చినాడు. చూడండి, ప్రభు ప్రేమ ఎంత గొప్పదో, ఎంత సత్యమో, ఏది చెప్పాలనుకోండో పసి బాలుడి చేత చెప్పించాల్సి వచ్చింది. ఎందుకు ఏలికి చెప్పలేకపోయినాడు? ఎందుకు చిన్నవాడైన సమయాలకు చెప్తూ వచ్చినాడు? ఆ పరిస్థితులు, ఆ యొక్క వాతావరణం అన్ని కూడా సమయాలకు తెలియదు. చిన్నవాడుగా, కొత్తగా దేవుడి యొక్క సన్నిధిలో వచ్చిన వాడుగా ఉన్నాడు. కానీ దేవుడు పక్షపాతి కాడు.
తన శరీరంలో శ్రద్ధగా కనిపెడుతున్న కారణాన్ని బట్టి, దేవుని ఆజ్ఞకు సంపూర్ణంగా లోబడుతున్న కారణాన్ని బట్టి, విధేయతతో దేవుని యొక్క పనిలో సంపూర్ణంగా ఆసక్తితో సంతోషంతో జరిగిస్తున్న కారణాన్ని బట్టి, తన స్వరాన్ని గుర్తించలేని అనుభవం లేని సమయాలతో ఆ చిన్న బాలుతో ముచ్చటించడానికి, మాట్లాడడానికి, తను తాను బయలుపరుచుకోవడానికి ఏ మాత్రం వెనకం చేయలేదు. అది తండ్రి యొక్క ప్రేమ. సమయాల యొక్క జీవితంలో ఆ దినం మొదలుకొని, ఆ స్వరం ఎదుర్కొని, తన మరణాంతం వరకు కూడా దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క పనిని ఎక్కడ అశ్రద్ధ చేయలేదు. ప్రార్థన విషయంలో కూడా, మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే అది పాపం ఉంది, నా దేవుడి దృష్టికి అది పాపం ఉంది, అలా ఉండకుండా గాక అంటున్నాడు. అది నాకు దూరమగును గాక అంటున్నాడు. ప్రార్థన పట్ల ఎంతో ఆసక్తి కలిగిన వాడిగా, తను సమర్పించుకున్న వాడిగా, ఇబ్బంది పెట్టినా, వ్యతిరేకంగా ఉన్న, బాధ పెట్టినా, దేవునికి అయిష్టంగా జీవిస్తున్న వారి నిమిత్తంగా ప్రార్థించడానికి ఏమాత్రం సంకోచించలేదు, ఏమాత్రం అభ్యంతర పడలేదు. ఎందుకు అంత శ్రద్ధ వచ్చింది? ఆయన స్వరం వింటూ వచ్చినాడు, దేవుని యొక్క మాటలు వింటూ వచ్చినాడు, దేవుని యొక్క బాధ, దేవుని యొక్క సంకల్పం ఏంటో, దేవుని యొక్క ఆశ ఏంటో, ఆయన ప్రేమ ఏంటో రుచి చూస్తూ వచ్చినాడు. రుచి చూచిన సమయాలు, అనుభవం పొందిన సమయాలు, శ్రద్ధతో తన జీవితం ముగించేంత వరకు ప్రార్థన విషయంలో ఎడతెగక ప్రార్థించడానికి సిద్ధపడిన వాడిగా, సమర్పించుకున్న వాడిగా, ఇష్టపడిన వాడిగా, ఆసక్తి కలిగిన వాడిగా, శ్రద్ధగా ప్రార్థించేవాడిగా తన జీవితాంతంలో ప్రార్థన చేస్తూ, హెచ్చరిస్తూ నడిపించిన వాడిగా ఉన్నాడు. ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా మన జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. శ్రద్ధ మన జీవితంలో ఉందో లేదో జాగ్రత్తగా, ఆసక్తితో నిలబడడానికి, పని చేయడానికి ఇష్టపడుతున్నామో లేదో మన హృదయాలను పరీక్షించుకున్నాం. ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే నీ కుటుంబంలో హెచ్చరించేవాడిగా, సిద్ధపరిచేవాడిగా, పురికొల్పేవాడిగా, దేవుని యొక్క ప్రేమను పెంచుతూ, తెలియపరుస్తూ, ఆసక్తిగా నడిపించేవాడిగా, వారి నిమిత్తం భారం కలిగి ప్రార్థించేవాడిగా ఉన్నావా లేదో ఒకసారి మనము పరీక్షించుకో. దేవుని యొక్క ప్రేమను రుచి చూచినట్లయితే తప్పకుండా మన పిల్లలను కూడా మనం సరిచేసేవారిగా, ప్రేమతో చెప్పేవారిగా, ఆసక్తిగా దేవుని యొక్క సన్నిధిలో తీసుకుపోవడానికి ఇష్టపడేవారుగా ఉంటాం. సిద్ధపడిన వాళ్ళు లేదని హెచ్చరించేవారుగా ఉంటాం. సిద్ధపడితే ఎంతో మేలో, ఎంత దేవుని యొక్క దృష్టిలో విలువనో తెలియజేసేవారుగా ఉంటాం. ఎందుకంటే ఆ అనుభవము, ఆ మేలు మనం ఎరిగి రుచి చూచినాం గనక, ఆ అనుభవము, ఆ మేలుతో మన పిల్లలలో ఉండాలని ప్రోత్సహించేవారుగా ఉంటాం, బతిమాలుకునే వారుగా ఉంటాం. అయినా దేవుని యొక్క పనిని అశ్రద్ధ చేయొద్దు. ఆదివారం దినాన్ని అశ్రద్ధ చేయొద్దు. ఇది పండగ వాతావరణం, దేవుని యొక్క సన్నిధిలో ముచ్చటించే సమయం, దేవుని మనతో మాట్లాడే గొప్ప దినం. కాబట్టి రేపటి దినం కొరకు మనము సిద్ధపడాలి, అలంకరించుకోవాలి, సమర్పించుకోవాలి, ఆశతో దేవుని యొక్క సన్నిధిలో నిలబడాలి. ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న ఆయన అని చెప్పి సిద్ధపరిచేవారుగా ఉంటాం. ఆ ఆసక్తిని, ఆ శ్రద్ధను, ఆ ఇష్టమును, ఆ సమర్పణను, ఆ ప్రేమను మనం నేర్పించేవారుగా ఉంటాం, సిద్ధపరిచేవారుగా ఉంటాం. నిజంగా ఆ విధంగా మనం ఉన్నామో లేదో దేవుని యొక్క సన్నిధిలో మన పిల్లలతో, ఆయన మనతో ముచ్చటించిన ఆశతో, సమర్పణతో, సిద్ధపడుతూ ఉన్నామో లేదో మనం పరీక్షించుకుందాం. నా కుమారులారా, తనకు పరిచారులై ఉండి ధూపం ఇచ్చుటకును, తన సరిని నిలుచుటకును, తన పరిచయం చేయుటకును యెహోవా మిమ్మల్ని నేర్చుకుని కనుక మీరు అశ్రద్ధ నువ్వు అశ్రద్ధ చేయకుండా శ్రద్ధతో పురుకుల్పబడి సిద్ధపడి దేని యొక్క సన్నిధికి వెళితే దేవుడిచ్చిన ఇవ్వబోతున్న ప్రతిఫలం చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 36వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 36వ వచనం. ఈ కార్యమును అప్పటికప్పుడే జరిగినందున
దేవుడు జనులకు సిద్ధపరిచిన దాన్ని చూచి హిజ్కియాను జనులందరూ సంతోషించారు. నీ సిద్ధపాటే కాదు, నీ దేవుడు కూడా సిద్ధపడుతూ వస్తున్నాడు. నీకు ఏదో ఇవ్వాలని, బహుమానం ఇవ్వాలని, ఆధిక్యం ఇవ్వాలని, తన యొక్క శక్తి, తన అధికారం నీకు ఇవ్వాలని సిద్ధపరిచిన వాడిగా ఉన్నాడు. చూడండి, దేని యొక్క మాట ఎంత చక్కగా ఉందో. ఈ కార్యం అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూచి హిజ్కియాను జనులందరూ సంతోషించారు. నీ బిడ్డలు, నీ కుటుంబంతో శ్రద్ధగా దేవునికి సరిగ్గా కనపడినట్లయితే దేవుడు ఏదో సిద్ధపరిచి నీ కుటుంబానికి ఇవ్వాలని ఆశపడుతూ వస్తున్నాడు. ఎప్పుడైతే ఇస్తూ వచ్చినావో, ఇప్పుడు ఇస్తూ వచ్చాడో అప్పుడు నువ్వు చూచి సంతోషించవాలి. నీ పిల్లల కొరకు ఏది సిద్ధపరిచినాడో, నీ కొరకు ఏది సిద్ధపరిచినాడో, నీ కుటుంబానికి కొరకు ఏది సిద్ధపరిచినాడో ఆ ప్రభువు నమ్మకంగా ఇచ్చినప్పుడు వాటిని చూచి సంతోషించేవారుగా ఉంటాం, ఆనందించేవారుగా ఉంటాం. మన సిద్ధపాటుతో మాత్రమే కాదు, కానీ నీకు నాకు ఆయన బహుమానాలు ఇవ్వడానికి ఆయన కూడా సిద్ధపడే దేవుడుగా ఉంటాడు. ఆయన కూడా సిద్ధపరిచిన దానిని మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆయన సిద్ధపరిచిన దాన్ని తీసుకోవడానికి శ్రద్ధగా, ఆసక్తిగా సిద్ధపడి దేవుని యొక్క సన్నిధిలో కనబడడానికి, మన కుటుంబాలతో కనబడడానికి ఉన్నామా లేదో మనం పరీక్షించుకొని వాక్య వెలుగులో సరిచేసుకొని ఆ విధంగా జీవించడానికి, ఆయన సిద్ధపరిచిన దాన్ని పొందుకొని చూచి సంతోషించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రేమగల పరలోక తండ్రి, సర్వశక్తి గల దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రికాల శ్రమను మాతో మాట్లాడుతున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. ప్రభాన్ని సన్నిధిలో పరిచయం చేయడానికి, ధూపం వేయడానికి, ప్రభా నిల్చుండడానికి, మీకు పరిచయం చేయడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నావు. అశ్రద్ధ లేకుండా అశ్రద్ధగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. మా సిద్ధపాటు కాదు, కానీ మాకు బహుమానంగా సిద్ధపరిచిన బహుమానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అయ్యా. మేము పొందుకొని చూచి సంతోషించి సేవించే వారికి ఉంటుంది సహాయం. వెతబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి. వాక్యం హృదయం భద్రపరుచుకొని వాక్యం సరిచేటకు సహాయం చేయండి. సిఎస్ఐ 79 సంవత్సరం బట్టి కూడా నేను స్తుతిస్తూ గనపరుచు యా పరిచారకులను, దాసులను, అయా పరిచయ పలుకులు అందరూ కూడా ఆశించి దీవించండి. వారిని వారి కుటుంబాన్ని ఆశించి దీవించండి. ఈనాడు మేలకంగా ఉంచినారు, అందరి బట్టి నీకు స్తోత్రం. కృప చూపించి సాయం దయచేసి బతిమాలకొనొచ్చు. మరొకసారి ఈ సమయాన్ని కూడా నేను స్తుతిస్తూ గనపరుస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తాను. నేను యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి కూర్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.